ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము నిర్గమాకాండము 12వ అధ్యాయము పస్కా గొర్రె పిల్ల గురించి ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజు 12వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు పస్కాను ఏ విధంగా ఆచరించాలి. ఇంతవరకు దేవుడు మోషేకు పస్కాను ఆజ్ఞాపించుట చూచాం. ఆజ్ఞాపించిన సంగతులన్నీ మోషే యెహోవా యొద్ద విని, ప్రభు దగ్గర విని, ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి వారికి చెప్పేవాడు. ఇది చాలా మంచి క్రమం. దేవుని ద్వారా ఈయన వినడం, విన్న విషయాలన్నీ ఇశ్రాయేలీయుల పెద్దలకి చెప్పేవాడు. ప్రభు నాతో ఇది మాట్లాడారు కనుక మీరు ఇలాగున చెయ్యాలి. ఈరోజు దేవుడు తన సేవకులతో మాట్లాడినటువంటి మాటలను సేవకులు దేవుని ప్రజలతో మాట్లాడినప్పుడు వారు వినడం వారికి దీవెన. అందుకే దేవుడి యొద్ద నుండి వచ్చిన వర్తమానం అది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ పండుగను ఎలా చెయ్యాలి అంటే, ఆ గొర్రెపిల్లను చంపినప్పుడు ఆ రక్తమును గిన్నెలోకి తీయాలి. ఒక హిస్సోపు కొంచె, అదొక మొక్క తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తమును దానిలో ముంచి ఈ గడప గుమ్మాలకు, ద్వారబంధాలకు, నిలువు కమ్మికి, అడ్డ కమ్మికి అది ఆ రక్తమును ముంచి ముద్రలుగా వేయాలి. ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటంటే, అది సిలువ అని మనకి ఇప్పుడు అర్థమైంది. అడ్డ కమ్మికి, నిలువు కమ్మికి మనము ప్రేరాలు రాస్తాం చూసారు. ఈరోజు ఆ రోజు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి రావడానికి గల కారణం ఏంటంటే, అడ్డ కమ్మికి, నిలువు కమ్మికి ఆ రక్తమును వారు ప్రోక్షించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే అందువల్ల ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వాళ్ళు తప్పించబడ్డారు. ఈ ఉదయకాలమందు వారికి దేవుడు కాపుదలిచ్చాడు. అయితే 22వ వచనం ఉంటుంది, మీలో ఎవడను ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయటికి రాకూడదు. ఉదయం వరకు అనగా రాత్రంతా ఆ రక్తం కిందే ఉండాలి, ఆ ఇంటిలోనే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరూ కూడా బయటికి రావడానికి వీల్లేదు. ఈ రోజున ప్రభు వచ్చే వరకు ఆయన రక్తపు చాటున మనం దాగి ఉండాలి. ఇశ్రాయేలీల రాత్రి వేళ ద్వారం దాటి బయటకు వస్తే మరణం తప్పదు. అలాగే మనం బైబిల్ గ్రంథంలో యెహోషువలో చూస్తాం, 2వ అధ్యాయంలో రాహాబు ఇంటివారు యెరికో యొద్ద బోర్లు మ్రోగే వరకు తొగరదారము కట్టిన ఇంట్లోనే ఉండాలని చెప్పాడు యెహోషువ. మీరు ఆ ఇంటిలో ఉన్నారా? ఏ ఇంటికైతే తొగరదారం కట్టారో ఆ ఇంట్లో ఉన్న మీకు భద్రత ఉంటుంది. యెరికోలో ఉన్న వాళ్ళందరినీ మేము చంపేస్తున్నాం, మా గుర్తు ఏంటంటే మీరు ఆ ఇంట్లో ఉంటే మీ జోలుకు రామని చెప్పాడు. అలాగే రాహాబు ఇంటి వారు ఆ ఇంట్లో ఉన్నారు గనక, ఆ ఎర్రని తొగరదారం ఇంట్లో ఉన్నారు గనక వాళ్ళు మరణానికి దూరంగా ఉన్నారు. ఈరోజు ఇశ్రాయేలీలు ఏ గడప గుమ్మాలకైతే గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించారో ఆ ఇంట్లో ఉన్నారు గనక ఆ ఇంట్లోకి సంహార దూత రాలేదు. ఏ ఇంటికైతే ఆ ముద్ర లేదో, ఆ రక్తం ముద్ర లేదో, గొర్రెపిల్ల రక్తం లేదో, వాళ్ళు మాత్రము మరణానికి గురైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతనికి ఆశ్రయపురాలు అనేవి ఉండేవి. ఎవరైనా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపారనుకోండి, అనుకోకుండా ఏదో చెట్టు నరుకుతున్నారు, ఆ గొడ్డలి పిడి వెళ్ళి ఎవరికో తగిలి చనిపోయాడు. ఇతడు కావాలని చంపలేదు ఆ వ్యక్తిని, అనుకోకుండా ఇతని చేతిలో చనిపోయాడు గనక ఆ ఇంటి వారు ఇతని మీదకి వచ్చి చంపేయాలి అనుకుంటారు. ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్ లేవు గనక ఆశ్రయపురమును దేవుడు పెట్టాడు. యోర్దాను నది యువతల 3 అవతల 3 ఆశ్రయపురాలు అనగా ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన అవి రక్షిత స్థలం అన్నమాట. దానిలోకి వెళ్ళి అతను భద్రంగా ఉండవచ్చు. శత్రువులు వెళ్ళి అతన్ని లాగి చంపడానికి అధికారం లేదు. అతను ఎప్పటి వరకు అక్కడ ఉండాలి అంటే
యాజకుడు, ప్రధాన యాజకుడు మరణించే వరకు ఆశ్రయపురంలోనే ఉండాలి. ఒకవేళ బయటకు వచ్చాడు అనుకోండి, తను మరణానికి పాత్రుడు. కనుక ఈ ఉదయకాలం ముందు గమనించాలి, మీరు ఈరోజు యేసుక్రీస్తు రక్తములో ఉంటే మీకు రక్షణ ఉంది. నేను బయటికి వెళ్ళిపోతాను రక్షణ నుంచి అంటే దేవుని రాజ్యాన్ని మీరు కోల్పోతారు. కాబట్టి ఆ ఇంటిలో ఉన్న ఇశ్రాయేలుకి, రక్తపు ముద్ర ఇంటిలో ఉన్న ఇశ్రాయేలుకి సెక్యూరిటీ ఉంది. రాహాబ్ అనే వేశ్య, ఆ ఇంటి వాళ్ళు, యెహోషువ వాళ్ళ సైనికులు మాట విని ఆ ఇంట్లో ఉన్నారు గనక ఆపదకు దూరంగా ఉన్నారు. ఆశ్రయపురంలో ఉండేవాళ్ళు ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అక్కడ ఉంటే భద్రత. మరి ఈరోజు మనం మరణించే వరకు కూడా మనం రక్షణలో నిలబడాలి. రక్షణ నుండి మనం బయటకు వచ్చేయకూడదు. దేవుని సహవాసం నుంచి బయటకు వచ్చేయకూడదు. ఒకవేళ అలాగున దేవుని విడిచిపెట్టి మనం వచ్చేసినట్లయితే మన ఆత్మలకు దేవుడు భద్రత ఇవ్వడు. కనుక పస్కాను ఆచరించే విధానం, ఈరోజు మనం దేవుని సన్నిధిలో మాత్రమే నిలిచి ఉండాలి. బయటికి ఎక్కడికి కూడా లోకములోకి, పాపములోకి వెళ్లకుండా ప్రభు ఇచ్చిన రక్షణలో, ప్రభు ఇచ్చిన వాక్యములో, ప్రభు చెప్పిన హద్దులలో మనం ఉంటే ఈ లోకలో మరణము రావచ్చేమో కానీ ఆత్మ సంబంధమైన మరణానికి మనం దూరంగా, నరకానికి మనం దూరంగా ఉండగలుగుతాం. కనుక ఇప్పుడే ఆయన కృపలోకి రండి, ఆయన శిలువ చాటుకు రండి, ఆయన రక్తపు నీడలోకి రండి. మీకు రక్షణ ఉంది, భద్రత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఇశ్రాయేలీలు ఎలా ఆచరించాలి దీనిని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఇందులో పాత నిబంధనలు ఉన్న ఈ విషయం, నూతన నిబంధనలు ఉన్న మాకు అర్థమయ్యేది ఏమిటంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అనగా ఎవరైతే చివరి వరకు ప్రభువులో ఉంటారో వాళ్ళు ఈ లోకములో ఉన్న ప్రభువా, మరి శరీరానికి మరణం కలుగుద్ది కానీ ఆత్మకు మరణం లేదు. మీ మాట వినినట్లయితే వారు మరణము దాటి జీవంలోనికి ప్రవేశిస్తారు. ఇశ్రాయేలు కూడా ఆ ఇంట్లో ఉంటే ఆ రాత్రి వాళ్ళకి భద్రత ఉంది. రాహాబు ఆ ఇంట్లో ఉంటే ఆవిడికి భద్రత ఉంది, ఆ ఫ్యామిలీకి. అలాగే ఆశ్రయపురంలో ఉన్న వారికి భద్రత ఉన్నది. ఈరోజు మీ బిడ్డలకు కూడా భద్రత కావాలి, మాకు భద్రత కావాలి. రక్షణలో నిలబడగలిగిన కృప దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవిస్తూ, ఆశీర్వదిస్తూ మేలు చేయండి. వారి జీవితాలు అనేకమైన మేలులు చూడాలి. అలాగే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఎగ్జామ్లో కూడా వారి చేతిని మీ చేతిగా పట్టుకొని వ్రాయించండి. ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపి మీరే కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు